సూరజ్తో జ్యోత్స్నకి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న శివనారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సూరజ్ నిజం బయట పెట్టడంతో పారిజాతం ఒక్కసారిగా షాక్కి గురైంది. కానీ తప్పు చేసినా ఎదురు దాడి చేయడం పారిజాతానికి కొత్త ఏమీ కాదు కదా. తను దొరికిపోయానని తెలిసిన వెంటనే రివర్స్ డ్రామా స్టార్ట్ చేసింది. ఏంటి నా వైపే అందరలా చూస్తున్నారో? అవును, ఆ రింగ్ మాలిని ఇచ్చిందే, కానీ అసలు తప్పు ఎవరితో తెలుసా? మీది, కార్తిక్ గాడిదే. సరైన సమయానికి జ్యోత్స్నకి పెళ్లి చేసి ఉంటే ఆ మాలిని మన ఇంటి దాకా వచ్చి ఇలా నాటకాలు ఆడేదా, మనల్ని రెచ్చగొట్టేదా? అంతా మీ వల్ల జరిగింది అంటూ పారిజాతం తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కార్తిక్ మీద, కుటుంబం మీద నెట్టేసింది. ఈ మాటలు విన్న దీపకు ఒళ్ళు మండిపోయింది. పారిజాతం ప్రవర్తనను చూసి దీప అస్సలు తట్టుకోలేకపోయింది. పారిజాతం గారు, తప్పు మీ వైపు పెట్టుకుని మళ్ళీ ఇతరుల మీద నిందలు వేస్తున్నారా? మాలని ఇచ్చిన ఉంగరాన్ని మీరు దాచుకోవడం ఎంతవరకు న్యాయం? ఇంట్లో ఇన్ని జరుగుతున్నా ఇంకా నాటకాలు ఆడుతున్నారా అని పారిజాతంపై కోప్పడుతుంది దీప. కానీ పారిజాతం తగ్గకుండా ఈ ఉంగరాన్ని నేనెక్కడికి తీసుకెళ్లనో, జ్యోత్స్న పెళ్లి మండపం దగ్గరే ఆ మాలిని మొహాన్ని కొట్టి తిరిగి ఇచ్చేస్తాను అని కరాఖండిగా చెప్పేసి అక్కడి నుంచి తప్పుకుంది. అందరూ శివనారాయణ తీవ్రంగా కోప్పడతారని, జ్యోత్స్నను తిడతారని అనుకున్నారు. కానీ శివనారాయణ చాలా ప్రశాంతంగా స్పందించారు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా ఆయన మాట్లాడారు. చూడండి, మన ఇంటి గౌరవాన్ని మన శత్రువుల ముందు తక్కువ చేయడానికే మాలిని ఇలాంటి కుట్రలు చేస్తుంది. జ్యోత్స్న చిన్నపిల్ల, తెలియక మాలిని ఇంటికి వెళ్ళింది. దాన్ని పట్టుకొని మనం రచ్చ చేసుకుంటే అవతలి వాళ్ళకే లాభం. జ్యోత్స్న, నువ్వు చేసిన తప్పును నేను క్షమిస్తున్నాను. కానీ గుర్తుపెట్టుకో, మరోసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు. అంతటితో ఆగకుండా మన పరువు నిలవాలంటే జ్యోత్స్నకు వెంటనే సంబంధాలు చూసి పెళ్లి ఖాయం చేయాలి అని శివనారాయణ గారు తేల్చి చెప్తారు. దీంతో జ్యోత్స్న తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కిన తన పెళ్లి విషయం ముందుకు రావడంతో లోపల కంగారు పడటం మొదలుపెట్టింది. ఇక సీన్ కట్ చేస్తే జ్యోత్స్న నేరుగా సూరజ్ దగ్గరికి వెళ్ళింది. తను రహస్యంగా ఉంచాలనుకున్న విషయాన్ని ఇంట్లో రట్టు చేసినందుకు సూరజ్పై విరుచుకుపడింది. రే సూరజ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నా విషయంలో జోక్యం చేసుకోవద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? నా గుట్టు రట్టు చేసి నువ్వేం సాధించావు అని అడుగుతుంది. సూరజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. నవ్వుతూ వెటకారంగా జ్యోత్స్నకు సమాధానమిచ్చాడు. అవును జ్యోత్స్న, నాకే పిచ్చి. నీ మీద నాకున్న ఇష్టమే నాతో ఇలా చేయిస్తుంది. నిన్ను భరించడం నా వల్ల తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకరి వల్ల కాదు. నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఈ బాధలన్నీ తప్పవు కదా అని అంటాడు. సూరజ్ వెటకారం చూసి జ్యోత్స్న మండిపడింది. నా జోలికి, మా ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే బాగోదు అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరోవైపు మాలిని ఇంట్లో కూడా పెద్ద గొడవే జరిగింది. సుమిత్ర కూతురు జ్యోత్స్నను తన ఇంటికి పిలిపించినందుకు దక్షిణామూర్తి మాలినిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మాలిని, నీకేమైనా మతిపోయిందా? నాకు చెప్పకుండా సుమిత్ర కూతుర్ని మన ఇంటికి ఎందుకు పిలిపించావు? శివనారాయణ కుటుంబంతో నాకున్నది ఆత్మగౌరవ పోరాటం మాత్రమే. అంతేకాని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలనో, లేదో వాళ్ళ ఇంట్లో నిప్పులు పోయాలనో నేను అనుకోవట్లేదు అని దక్షిణామూర్తి మాలినిపై విరుచుకుపడతాడు. కానీ మాలిని మనసులో ఆలోచనలు వేరేలా ఉన్నాయి. దక్షిణామూర్తి మాటలను తను అస్సలు పట్టించుకోలేదు. నా లక్ష్యం సుమిత్రను మళ్ళీ ఇంటికి రప్పించడం. దానికి జ్యోత్స్నని ఒక ఆయుధంలా వాడుకుంటున్నాను. శివనారాయణ కుటుంబానికి బుద్ధి చెప్పాలంటే నేను జ్యోత్స్నని వాడుకొని తీరాల్సిందే అని మాలిని క్రూరంగా ఆలోచిస్తూ తన తదుపరి ప్లాన్ని సిద్ధం చేసుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, జ్యోత్స్నను ఆయుధంగా మార్చుకొని సుమిత్రను దారికి తెచ్చుకోవాలని మాలిని చూస్తుంటే, జ్యోత్స్నకు త్వరగా పెళ్లి చేసి ఇంటి పరువు నిలబెట్టుకోవాలని శివనారాయణ ప్లాన్ చేస్తున్నాడు. మరి పారిజాతం వేసిన రివర్స్ ప్లాన్ ఫలించిందా? కార్తిక్ దీపలో ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో, మాలిని తన కుట్రలో నెగ్గుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాల్సిందే.